బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు అంబర్పేట అభివృద్ధిని అడ్డుకున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అంబర్పేటలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ అంబర్పేటలో కబ్జాలను వీహెచ్ అడ్డుకున్నారని కితాబిచ్చారు. ఈ అంబర్పేటలోని బతుకమ్మ కుంటలోనే తాము బతుకమ్మ పండుగ నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. గత కాంగ్రెస్ పాలనలో ఓఆర్ఆర్ ఫార్మా పరిశ్రమలు వచ్చాయని అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ కు కృష్ణా గోదావరి నీటిని తీసుకొచ్చామని అన్నారు. హైదరాబాద్ కు మెట్రో రైలు రావడానికి కారణం కాంగ్రెస్ అని అన్నారు. దానం నాగేందర్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే అంబర్పేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తారని హామీ ఇచ్చారు. ఇయాల ఈ ప్రాంత ప్రజలకు తెలుసు, కిషన్ రెడ్డి గారు ఉన్నంత కాలం ఆనాడు ప్రభుత్వం లేదని చెప్పిండు. ఈనాడు 10 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రిగా ఉన్నారు కదా, ఎందుకు అంబర్పేట బ్రిడ్జిని ఈనాటి వరకు పూర్తి చేయించలే? 2021లో హైదరాబాద్ నగరంలో వరదలు వస్తే ఇటు ట్యాంక్ బండ్ నుంచి అటు మూసీ నది నుంచి నీళ్ళు వచ్చి పేదోళ్ళ బస్తీలల్లో మురికి నీళ్ళు వచ్చి ఇండ్లు తడిసిపోయి, టీవీలు గాలిపోయి, ఫ్రిడ్జ్లు పేలిపోయి, సైకిల్ మోటార్లు కొట్టుకపోయి, ఆటోలు నీళ్ళ మునిగితే అనా పైస కూడా ఈ పేదలకు ఇప్పించలే. ఇదే కాకుండా ఆనాడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు వచ్చిండు, ఈ నీట మునిగిన బస్తీలను చూసిండు. ఆయన మాట ఇచ్చిండు, బండి పోతే బండి ఇస్తా, గుండు పోతే గుండు ఇస్తా, లారీ పోతే లారీ ఇస్తా అన్నాడు. మరి గుండు అరగుండు ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు గ్రేటర్ హైదరాబాద్లో అయిపోయినాక మళ్ళీ వెనుకకు మళ్ళీ కూడా చూడలే. మరి ఈ పరిస్థితిలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మనకేమి తీసుకురాలే. ఇవాళ కిషన్ రెడ్డి గారు మళ్ళోసారి ఎంపీ అయినా ఇంకేదాన్ని అయినా ఈ అంబర్పేట ప్రాంతానికి, ఈ హైదరాబాద్ నగరానికి, ఈ సికింద్రాబాద్ పార్లమెంట్కు ఉపయోగం లేదు. కానీ అదే మన అంజన్ కుమార్ యాదవ్ 2004, 2009లో ఎంపీగా గెలిచినప్పుడు, మన దానం నాగేందర్ మంత్రిగా ఉన్నప్పుడు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నగరం విశ్వ నగరంగా అభివృద్ధి చెందింది. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది ఆనాడే, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది ఆనాడే, ఐటీ పరిశ్రమలు వచ్చింది ఆనాడే, ఫార్మా పరిశ్రమలు వచ్చింది ఆనాడే. హైదరాబాదు నగరానికి కృష్ణా నది జలాలు తాగడానికి, గోదావరి నది జలాలు తాగడానికి తీసుకొచ్చింది ఆనాడే. ఈ హైదరాబాదు నగరంలో ఈనాడు మెట్రో రైలు కూతలు పెడుతుందంటే ఆనాడు దానం నాగేందర్ మంత్రి ఉన్నప్పుడే తెచ్చిన మెట్రో రైలు. ఇవాళ బస్తీల పేదోళ్ళని ఆదుకున్నా, పేదలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇవాళ 10 లక్షల రూపాయలు ఉచితంగా వస్తుందంటే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీని అమలు చేసిన